నమస్తే అండి. ముందుగా 99 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ బనకచెర్ల ఇష్యూని? చంద్రబాబు మొదటనేమో కట్టట్లేదు, తర్వాత దీనికి ఇది మిగులు జలాలను మాత్రమే దానికోసమే కడుతున్నామని చెప్పడం కావచ్చు. ఓవరాల్గా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో ఏం చెప్తారు? చెరువుల నీళ్ళు అయి చెరన్క వడ్డంతక మొద్దు నిద్ర వేడినందుకు సంతోషం అండి. ఇంకొకటి, అసలు ముందుగా ఏంటిది బనకచెర్ల అనేది, ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీలను తరలించకపోయేందుకు యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా 80,000 కోట్ల రూపాయలతోటి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేసింది. 150 టీఎంసీల నీటి సామర్థ్యంతో బొల్లపల్లి దగ్గర కృత్రిమ జలాశయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సముద్రం పాలైపోతున్న నీటిని మేము వాడుకుంటే మీకేం తప్పు వస్తుంది? అవి సముద్రం పాలే అవుతున్నాయి కదా, మిగులు జలాలే కదా, వరద జలాలే కదా, మేము వాడుకుంటాం అని అంటారు. కానీ తెలంగాణలో ప్రాజెక్టులు లేనప్పుడు, తెలంగాణలో సమ్మక్క సారక్క బ్యారేజ్ లేనప్పుడు, తెలంగాణలో అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు మేము ప్రాజెక్టులు కడతాం అని పేర్లు చెప్పి ప్రాజెక్టులు కట్టకుండా మనకు 60 ఏళ్ల నుంచి అన్యాయం చేసిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మూకొమ్మడిగా ఏంటంటే, ఇప్పుడు గోదావరి మీద గోదావరి ఉంటది, శ్రీరామ్ సాగర్ ఉంటది, ఎల్లంపల్లి ఉంటది, ఆదిలాబాద్ తర్వాత ప్రాణహిత చేరుతది. అక్కడి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేడిగడ్డ కట్టడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజు, మళ్ళా దాని కింద సమ్మక్క బ్యారేజు, సీతారామ ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఇది పోలవరం. తర్వాత ఏముంటదంటే పోలవరం. ఇప్పుడు ఇవన్నీ లేనప్పుడు నీటి సామర్థ్యాన్ని మనము కిందికి పంపినాం. ఇవన్నీ అయిన తర్వాత నీటిని పొట్టు ఒడిసి పట్టి మన రిజర్వాయర్లల్లా, మన ప్రాజెక్టులల్లా మనం ఏమైతే సృష్టించుకున్నామో కృత్రిమ జలాశయాలు వాటిలల్లా నింపడం జరిగింది. ఆనాటి నీటి వాటాల గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం 1480 టీఎంసీలు ఉంటే తెలంగాణకు వచ్చినాయి 968 టీఎంసీలు, ఏపీకి పోయినాయి 512 టీఎంసీలు. కానీ తెలంగాణ రానప్పుడు, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 200 టీఎంసీలనే మనం వాడుకున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు కట్టిన తర్వాత 400 టీఎంసీలను మనం వాడుకున్నాం. ఇక ఇదంతా మేము ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు, ఏపీ ప్రాజెక్టులకు కూడా మీరు అడ్డు చెప్పొద్దు. బనకచెర్లను తీసుకుంటే తప్పేమున్నది అని చంద్రబాబు నాయుడు గారు మస్తు మాట్లాడుతాండ్రు. తీసుకుంటే తప్పు లేదు, మా నీళ్లు మీకే కావాలి, మీ నీళ్లు కూడా మీకే కావాలంటేనే తప్పు. మా నీళ్లు మేము వాడుకున్న తర్వాత, మా హక్కుగా వచ్చే నీళ్లను వాడుకున్న తర్వాత మిగులు జలాలను మీరు తీసుకోండి, కరువు ప్రాంతాలకే తీసుకోండి, లేకపోతే ఉన్న ప్రాజెక్టులలోనే ఇంకా ఎక్కువ నింపుకోర్రి తప్ప మా నీళ్లను మేము వాడుకుంటాము అనంటే, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాము అనంటే ఎన్నిసార్లు అడ్డంకులు పెట్టిండ్రో అందరికీ తెలుసు. పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి డిండి ప్రాజెక్టు దగ్గర నుంచి ఎన్ని ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించిర్రో, అవరోధాలు సృష్టించిర్రో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఇక మన ఆచారి గారిని కానివ్వండి, రాజకీయ విశ్లేషకులైన అన్నగారిని కానివ్వండి, ఇందిరా శోభనక్క గారిని కానివ్వండి, ఒక మాట నేను అడగదలుచుకున్నా. మా డాడీ నాకు 2 ఎకరాల భూమి ఇస్తాడు, మా అన్నకు 2 ఎకరాల భూమి ఇస్తాడు. మా అన్న నీ 2 ఎకరాల భూమిలో నీళ్ళు వస్తలేవు, పారతలేవు కదా, నేను వాడుకుంటా బిడ్డ అంటే నేను వదిలేస్తానా? వదిలేసి వాళ్ళకి దారాదత్తం చేస్తానా? మళ్ళీ ఇస్తారా వాళ్ళు? ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు కేటాయించుర్రి. ఏవైతే ఇప్పుడు తెలంగాణ రాకముందు ఏం జరిగిందో అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం, కొన్ని రిజర్వాయర్లను కట్టుకున్నాం, వాటిని ఎండబెట్టి ఏదైతే నీళ్ల కోసం కట్టిన ప్రాజెక్టులను పడావు పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం ఆ ఎన్డీఏ కూటమి, ఆ రేవంత్ రెడ్డి గారు, ఆ మోడీ గారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం తెలంగాణ బిడ్డలం. ముందు తర్వాత పార్టీల తర్వాత, కాంగ్రెస్ తర్వాత, బీజేపీ తర్వాత, బీఆర్ఎస్ తర్వాత, కేఏ పాల్ తర్వాత, చంద్రబాబు నాయుడు తర్వాత మనం తెలంగాణ బిడ్డలం. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఎలినినో వచ్చేసి ఇప్పటికీ పంటలు వేసుకోలేకపోతున్నారు. ఈ దుస్థితి ఎక్కడిది? ఎవరు కారణం?
ప్రాజెక్టులు కట్టినాక కూడా మేడిగడ్డ పిల్లర్ బూచిగా చూపించి ఆ నీళ్లను ఎత్తిపోయకుండా కన్నేపల్లి దగ్గర నుంచి వెళ్ళి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఇదంతా ఈ మొత్తం సినారియాల తెలంగాణ సమాజమే ఏడుస్తున్నది, తెలంగాణ రైతాంగమే ఏడుస్తున్నది తప్ప ఏ రాజకీయ నాయకుడు ఏడవట్లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా పట్టించుకోలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయి కేటీఆర్ గారు అక్కడికి పోయి పంపులు ఆన్ చేస్తారా చెయ్యరా అంటే అప్పటికప్పుడు హుటాహుటిన దేవాదుల పంపులను ఆన్ చేయడం జరిగింది. 10 పంపులుంటే ఇప్పటికీ కూడా ఓ అరాకొర 5 పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేడిగడ్డ దగ్గర కూడా అక్కడి నుంచి ఆ పిల్లర్ కుంగింది అనుకుంటే కన్నేపల్లి దగ్గర కూడా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. పవన్ గారు మనం బనకచెర్ల గురించి మాట్లాడుకుంటున్నాం, కాళేశ్వరం కాదు, అది తర్వాత మాట్లాడదాం. ఇది కాళేశ్వరం కూడా బనకచెర్లదే. కాళేశ్వరంలో నీళ్లు వాడుకుంటలేం కాబట్టి కాళేశ్వరం దగ్గర ఉన్న మేడిగడ్డ దగ్గర నీళ్లను సముద్రం పాలు చేస్తున్నాం కాబట్టి ఈ బనకచెర్ల టాపిక్ వస్తుంది. సముద్రం పాలైతున్న నీళ్లను మేము పట్టుకుంటే మీకేం అవుతుంది అనేది మాట వస్తుంది. రైట్, ఓకే. ఇందిరా శోభన్ గారు చెప్పండి.